నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గోధులి ప్రోగ్రాంలో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాం స్టేట్ అండ్ నేషనల్గా. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే నిన్న యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. యాన్యువల్ బడ్జెట్, రెగ్యులర్ బడ్జెట్. దాంట్లో ఏ ఏ రాష్ట్రానికి ఏంది అని చర్చ వచ్చినప్పుడు మన పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చేసరికి మన రాష్ట్రానికి అదొక ఇమీడియట్ ఎఫెక్ట్ అయింది. వాళ్ళకేమి ఉంటే మనం కూడా న్యూట్రల్గా ఉంటుండే. వాళ్ళకి 10,000 కోట్లు ఇచ్చేసరికి 10,000 కోట్లు ప్లస్ మిగతా వెనుకబడిన పోలవరానికి దానికి డబ్బులు, తర్వాత మిగతా వెనుకబడిన జిల్లాల గ్రాంట్లు, ఇవన్నీ చాలా దగ్గర 1,00,000 కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు అడిగిందని ప్రచారం జరిగిందో అది నిజం చేస్తా ఈరోజు ఇచ్చిన హామీలు ఎట్లనే ఉన్నాయి. కాబట్టి అయితే వాళ్ళు 15 కోట్లు ఇస్తే మరి మాకేమి ఇచ్చిరని మన వాళ్ళు అడిగారు. ఇక్కడ లోకల్ ఉన్న పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళు అనమాట. మన ఆయన లెక్క ప్రకారం ఏంటిది, మన ముఖ్యమంత్రి ప్రకారం నేను సెంట్రల్తో మంచి సత్సంబంధం ఉండాలని నాకు మా పెద్ద అన్నయ్య ఆయన అని చెప్పేసి పోయినప్పుడల్లా వాళ్ళకి నిన్ను పూలు తీసుకొని ఇస్తాడు. ఇంత పెద్ద షాలు కప్పి దండం పెట్టేస్తాడు. ఇక వాళ్ళు నా మాట ఇంటర్లే అనుకున్నాడేమో, పైసలు మస్తు ఇస్తారు అనుకున్నారు. ఆయన ఏం మాట్లాడుకుండానేమో కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు, మీకు 8 సీట్లు మీకు ఇచ్చిర్రు, 8 సీట్లు బీజేపీకి ఇచ్చిర్రు, ఇద్దరు కలిసి మాకు 0 పెట్టారు అనేసరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈరోజు అసెంబ్లీలో పెద్ద ముచ్చటైనట్టుంది. తీర్మానం చేశారు. తీర్మానం ముచ్చట ఏదన్నట్టు అంటే మళ్ళీ బడ్జెట్లో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, దాన్ని సమీక్ష చేసి తెలంగాణ గ్రాంట్ ఇవ్వాలని అసెంబ్లీ నుంచి ఒక తీర్మానం పాస్ చేసి, అంటే మాకు కూడా పైసలు ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, ఎన్నో కానీ పైసలు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిరు కాబట్టి మాకు కూడా ఇవ్వాలి అనేది తీర్మానం యొక్క ఉద్దేశం. నిరసన తెలియజేయడం, మాకు కేటాయించకపోవడం వల్ల నిరసన తెలియజేయడం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు మేము అంటే వీళ్ళు అంటే ఎంత ఆశాస్పదంగా ఉందంటే వీళ్ళ యొక్క వ్యవహారము. మొన్నటి వరకు ఈ ముఖ్యమంత్రి పార్లమెంట్ సభ్యుడు, దాదాపు 3 ఉన్నారు. ఇప్పుడున్న మినిస్టర్లు 2 ముఖ్యమంత్రి, 3 పార్లమెంట్ సభ్యులు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ 5 years పార్లమెంట్ లో ఎన్నడూ కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు ఏమడిగింది తెలుసా? వీళ్ళు నేను క్వశ్చన్ చూసిన చాలా సందర్భం 2-3 సార్లు. కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎన్ని గ్రాంట్లు ఇచ్చారు, అసలు గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందా, ఇది వీళ్ళ క్వశ్చన్. మీరు ఎందుకు ఇరని అడగలేరు? ఎన్నడూ కూడా ఎందుకు ఇస్తారని అడిగే ఏంటంటే ఏమి ఇచ్చిన తెలుసుకోవాలండి, అంతే. అంతేగాని మీరు బాగా అనుకుంటే కాదు. ఒక ఆర్టీఐ కార్యకర్త తెలుసుకుంటే ఆ విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలి? నాకు ఇది కావాలని డిమాండ్ చేయాలి. మాకు నీకేం కావాలి అడగాలి, నువ్వు ఎన్ని ఇచ్చినా ఆల్రెడీ రికార్డులు ఉంటారు కదా. అది వీళ్ళ యొక్క కమిట్మెంట్, వీళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత. అయితే నేనే ఈరోజు అధికారంలో ఉన్నారు. గత 7 మాసాల నుండి బీజేపీ తోటి అంటే లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు మనకు. బహిరంగంగా అయితే ఒక టాక్ నడుస్తుంది సొసైటీలో. ఎవరు ఆయనతోటి అంటగాకుతున్నారు అనేది వాస్తవానికి ఆయన బడేబాయ్ చోడాబాయ్ అని బహిరంగంగా చెప్పినటువంటి విషయాన్ని అందరం చూసినాం. అంటే బీజేపీ తోటి కేంద్ర ప్రభుత్వం తోటి అంటే సంబంధాలు కలిగి ఉంటాము. ఒక కేంద్రం రాష్ట్రం ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాము. గత 10 సంవత్సరాల నుంచి మీరు లేరు, భయభక్తులు. ఎస్, అది మనకు మన తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఓటర్లలో ఉన్నటువంటి అభిప్రాయం. అది స్పష్టంగా కనపడింది కదా, ఎవరో పంచినట్టు కొట్లాట లేకుండా మీకేది మాకేది ఎట్లా వస్తే అట్లా రావు, అసలు సెట్ చేసుకున్నట్టే వచ్చినాయి. అదొక సందర్భం. అయితే వీళ్ళు ఇవాళ చేసినటువంటి తీర్మానానికి వీళ్ళ యొక్క చరిత్ర ఇంతకుముందు నువ్వు అడిగి ఉండి పోరాటం చేసి ఉండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు పోరాటం చేసి ఉండి, ఒక పార్లమెంట్ సభ్యునిగా నువ్వు అడిగి ఉంటే, ఆ రోజు పోరాటం చేసి ఉంటే, వాళ్ళని డిమాండ్ చేసి ఉంటే, ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉంటే మా రాష్ట్రానికి ఇది కావాలని ఎన్నడూ కూడా అడిగిన పాపం కూడా వెళ్ళి. అయితే ఈ సందర్భంగా బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయన ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడేది. బీఆర్ఎస్ వాళ్ళు మోడీని బైకాట్ చేస్తే మీరు మోడీ దీన్ని బైకాట్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు నీతి ఆయోగ్ మీటింగ్ బైకాట్ చేస్తే మీరు ఎందుకు బైకాట్ చేసారు అని మాట్లాడిన ఆయన ఇప్పుడు వచ్చి
మీరు మాతో రాని కొట్లాడడానికి అంటాడు. అవును. మరి నువ్వేం చేస్తావు అని వీళ్ళు అడుగుతారు, నువ్వేం చేస్తావు. అయితే ఈ అంశం పైన పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, మీరు పోయి వ్యతిరేకంగా వాళ్ళకి ధర్నా చేయండి, మీ ఎంపీలు మీరు పోయి ధర్నా చేయండి, మేము సపోర్ట్ ఇస్తామని చెప్పినాక కూడా లేదు లేదు కేసీఆర్ రావాలంటాడు. అవును. అంటే నీతో కాదనట్టేనా, మోడీతో కొట్లాడే దమ్ము లేనట్టే కదా నీకు. అంతే కదా. అసలు ఇంత పెద్ద చర్చల, పొద్దున్నే సాయంత్రం జరిగిన చర్చల కేసీఆర్ పేరు 100 సార్లు అంటే మోడీ పేరు నాకు తెలిసి ఒక్కసారి కూడా వినలే నేను. 2 సార్లు ఏమన్నట్టుండు. 100 సార్లు కేసీఆర్ పేరు వస్తే ఒక్కసారి నువ్వు అంటున్నావు, నేను వినలేదు. తీర్మానం చేసేటప్పుడు మాట్లాడిండు లాస్ట్ ఫైనల్ గా ఆ, మోడీ సార్ నమస్కారం, ఇది తప్పక పెడతాను అన్నట్టు అయి ఉండవచ్చు. తప్పక పెడతాను ఈ తీర్మానం. నాకు తెలిసి డౌట్ ఇంకోటి ఏంటంటే, ఈ తీర్మానం కాపీ పంపిస్తారని నేను అనుకుంటలేను. పంపించారు ఇట్లాంటి వాటిలో తిట్టలే కదా వీళ్ళు. అవును. ఏది లీగల్ ఇచ్చి వదిలేసి ఇది ఇక్కడ రాసి ఇక్కడే పడేస్తారు తిరిగి. ఈ 7 మాసాల నుంచి చేసినటువంటి పనులు ఇవే కదా. ఈ స్టాంప్ లాంటివి కూడా పోస్ట్ చేస్తారు, అదే పోదు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత గురించి మాట్లాడదాం మనం. ఇవాళ నువ్వు తీర్మానం చేసినావు, సంతోషం. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు, కేంద్రంలో మీ ప్రతిపక్ష హోదా వచ్చింది, మీ రాహుల్ గాంధీ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల గురించి అడగాలి, ఒక తెలంగాణ గురించి మాత్రం అడగడు. అడిగే అవకాశం కూడా లేదు మీ పార్టీకి, అడగలేరు. లేరు. చర్చలో కనపడింది కదా, మీకు దమ్మే లేదు. పోనీ మీ రాహుల్ గాంధీ అడగకపోయినా మీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరన్న లేచి నిరసన తెలియజేసిరా? గేట్ బయట అందరితో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఒక ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి చేసింది, ఓవరాల్ గా చేసింది. అంతేగాని మీ అయితే ఎంపీలు పక్కన కూర్చొని అర్చింది ఏం లేదు. తెలంగాణ ప్లకార్డు పట్టుకున్నాడు వాళ్ళు లేడు. అయితే ఈ నష్టాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలి. సో ఎందుకంటే ఎంత నష్టం జరిగిందంటే మనకు చెప్పరానటువంటి నష్టం జరిగింది. 2014 నుంచి 19 వరకు బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నది. 2019 నుంచి 24 వరకు పూర్తి మెజార్టీ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 9-11 సీట్లు వచ్చినా కానీ, 14లో 11 సీట్లు, తర్వాత 9 సీట్లు వచ్చినా కూడా ఆ ప్రయోజనం కనపడలే మనకు. అంత మొదటి గవర్నమెంట్ లో ఎంత ప్రో గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రూపాయి ఇవ్వలేదు ఎక్స్ట్రా, రావాల్సిన డబ్బులు కూడా రాలేదు. ఇది ఒకటైతే, రెండవ గవర్నమెంట్ లో పూర్తి వ్యతిరేక స్టాండ్ తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ లో అంత మంచిగున్నా కూడా అదే ఉన్నా వాళ్ళు ఏమంటే ప్రో ఉన్నారు అంటున్నా. అంశాల వారీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కరెంటు మీటర్ పెడతా అంటే ఒప్పుకోలేదు. అవును, చాలా వాటికి ఒప్పుకోలేదు. అదే సెకండ్ టర్మ్ రిఫ్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉన్నారు. కానీ నువ్వు నీవు జాతీయ పార్టీ, నీకు నేషనల్ లెవెల్లో ఒక నేరేటివ్ ఉంటుంది, నేషనల్ ఒక స్టాండ్ ఉంటుంది మీకు. మీరు ఉన్నా కూడా నువ్వు మా బడి ఆయన ఓటేసుకున్నావు, ఆయన ఏమి ఇచ్చింది నేను అడుగుతున్నావు. ఇచ్చింది అనేది ఇవ్వలేదు అనేది సీట్లు నువ్వు ఇచ్చిందే. యాక్చువల్గా నువ్వు ఇచ్చిన సీట్లు 8. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండి కూడా ఒక్క సీట్లను ఎక్కువ రాకుండా బరాబర్ పంచిన అంటే మీ కొలీగ్స్ అర్థమైపోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండి ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఒక్కరోజు కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించిన సందర్భం లేదు. ఇవాళ కూడా వ్యతిరేకించట్లేదు. ఈ రోజు కూడా నామకే వస్తే మాట్లాడుతుంది తప్పు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఈ 6 గ్యారెంటీని వదిలించుకోవడం కోసము, ఇవాళ మనకు బడ్జెట్ లో పైసలు పెట్టలేదు, నేను ఎక్కడికి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తాడా, అంత ధైర్యం చేస్తాడా అంటే నాకు డౌటే. కానీ బట్ ఏదో సాగ బయటకు వెళ్ళినప్పుడు జనాలు చెప్తున్నారు వాళ్ళు డబ్బులు లేదు కానీ డైరెక్ట్ గా మోడీని అనడం వల్ల. అయితే ఇందులో ఇవాళ తీర్మానం చేసిన దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మా రాష్ట్రం నుంచి 2019 నుంచి 2024 సంవత్సరం, ఈ 5 సంవత్సరాల కాలంలో 3,60,000 కోట్లు ట్యాక్స్ రూపేణా కేంద్ర ప్రభుత్వానికి జమ అయినాయి. మా రాష్ట్రానికి ఇచ్చింది 1,60,000 కోట్లు మాత్రమే ఇచ్చారు అని చెప్తూ, ఇంకా 5 రాష్ట్రాలు, దక్షిణాది 5 రాష్ట్రాలు ముఖ్యమంత్రి ఇవాళ చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు మాలాంటి వాళ్ళకు వందల సార్లు చెప్పినాం. 100 సార్లు కేసీఆర్ చెప్పిండు, మొన్నటి దాకా చెప్పిండు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, సామాన్యులకు కూడా తెలిసే విషయం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, కాంగ్రెస్ నాయకత్వం తెలియదు. పార్లమెంట్ ఎలక్షన్ ముందు కూడా మై ట్యాక్స్ మై రైట్ అని సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్లు అన్ని ఇంక్లూడింగ్ జగన్, స్టాలిన్, సిద్ధరామయ్య, పినరయి విజయన్ వీళ్ళందరూ కలిసి జంతర్ మంతర్లో ధర్నా చేసిర్రు. కానీ నువ్వు పోలే అయ్యాలి.
పోలే పోలే. పోలేదు. ఎన్నడూ కూడా బీజేపీ పార్టీ తెలంగాణకి ఇయ్యమని అడగలేదు, అవును. ఇస్తలేడని విమర్శన చేయలేదు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ లెక్కనే బిహేవ్ చేసిండు. అవును. అన్ని రాష్ట్రాలు పోయి కొట్లాడుతుంటే నువ్వు ఇవాళ కొట్లాడలేదు. ఇవాళ కొట్లాడుతున్నావు ఎందుకయ్యా కారణం అంటే ఈ బీజేపీ మీద కొట్లాడడానికి కాదు, 6 గ్యారెంటీలు ఎట్లా వదిలించుకోవాలి, ఆ కాన్సెప్ట్ మీది 6 గ్యారెంటీలు ఎట్లా వదిలించుకోవాలి, అంటే నేను ఇచ్చిన హామీల నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలి, 100% ఈ బదనాంని ఎవరి మీద నెట్టాలనేది ఒక ఇద్దరు కలిసి స్కెచ్ చేసుకొని బాగా కనబడుతుంది. నువ్వు నన్ను తిట్టు, ఆ సందర్భం 6 గ్యారెంటీలు అడిగినప్పుడు నన్ను తిట్టు నువ్వు, నేను నిన్ను తిడితే 6 గ్యారెంటీలు లేదని అవును. బరాబర్ అవుతుంది. వాళ్ళు జనాలు వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. గిరి మనం ముచ్చడం మీరు చెప్పేది. అవును. కానీ ఇవాళ బీఆర్ఎస్ ఏం చెప్పారంటే మేము సెంటర్తో కొట్లాడినాం, వాళ్ళు ఇచ్చిన ఏకున్నా కూడా మేము బరాబర్ పనులు తీసుకుంటా పోయినాం, అవును. నువ్వు కూడా అట్లా చేయాలి, నువ్వు చెయ్యని గీయాలంటే మాత్రం ఈ సంగతి చూస్తావు అన్నారు. అది ఇప్పుడు ఈయనకు అంత అవగాహన ఉన్నట్టు కనపడతలేదు. అవగాహన తాటిగా కేటీఆర్ చదువురాదని సర్టిఫికేట్ ఇచ్చేసిండు. ఇంకోటి ఒక ఆయన బహిరంగంగానే నర్మగర్పై వ్యాఖ్యలు చేసిండు. ఏంది నువ్వు కేసీఆర్ రావాలి, మా అమ్మడికి ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయాలి, అరే నీకు 8 సీట్లు నిన్ను గెలిపించి 64 ఎమ్మెల్యేలు గెలిపిస్తే నువ్వు ఇంకా ప్రతిపక్ష నాయకుడు రావాలని కోరడం ఏంది? ఇది నువ్వు ప్రత్యక్షంలో మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, దిగజారుడు రాజకీయమే కదా. చేతగాని సపోర్ట్ చేస్తాం, రాజకీయం. అదే సపోర్ట్ చేస్తామన్నాక అవును, అది ఎప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ బీజేపీ మీద ఫైట్ చేస్తుంది. ఫైట్ చేస్తూనే నువ్వు ఎప్పుడైనా సపోర్ట్ ఇచ్చినా ఇయ్యలేదు, ఎప్పుడు ఒక్క రోజు కూడా మాట అవసరం అంటారు కదా, చేస్తామంటారు. తీర్మానాన్ని సపోర్ట్ చేసారు. నువ్వు ఇంకా ఈయన ఏమంటాడంటే కేసీఆర్ రావాలి, మాట్లాడాలి, అంటే కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా కొట్లాడాలి, నేను నాతో కాదు, ఎందుకంటే నాకు అంత దమ్ము లేదు అని చెప్పకుండా చెప్పిండు ఆయన. అంతే, ఒక ఇంటి ఇచ్చేసింది జనాలకు. ఇక కేటీఆర్ మాట్లాడితే నీకు చదువు రాదు అన్నాడు, ఆయన కూడా బదులిచ్చినట్టుండు, నీకు చెప్పే చదువు నాకు రాదులే అన్నాడు. అది కేటీఆర్ చదువు సంగతి అందరు తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎవరంటే భారతదేశంలో అందరికీ తెలుసు, చదువు రాకపోయినా కూడా మా అయ్య నన్ను మినిస్టర్ చేయలేదు. అయితే కొంతమంది ఏమన్నారంటే మీ ఆయన మినిస్టర్ చేయలేదు మంచిదే, కానీ జనాలు చదువు రాకుండా సీఎం చేసి ఒక ఆయన జనాలు అంటే కేటీఆర్ చదువు రాని విషయం అందరూ తెలిసిందే. ఆయనకి ఏదో ఆయన 5th క్లాస్ 6th క్లాస్ అయినట్టున్నాడు, ఐటీ మినిస్టర్ చేసాడు. ఇప్పుడు మీరేమో పిహెచ్డీ చేసిరు కదా, ఐటీలో పిహెచ్డీ చేసిరు కదా, రెవెన్యూలో పిహెచ్డీ చేసి చాలా పిహెచ్డీలు ఉన్నాయి. అదొక విషయం. అయితే మనం ఈ తెలంగాణ ఈ కేంద్ర బడ్జెట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే నేనేమంటా అంటే కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుండి ఒక సమాఖ్య దేశంగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వము చట్టబద్ధ పాలన భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము ఎంత వీళ్ళు ఒక న్యారో మైండ్ గా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని కేసీఆర్ కొన్ని వందల మీటింగ్లలో అయిపోయాడు. అవును, వాళ్ళు చేసి అని ప్రజలు ఎవరు గుర్తించలేదని తెలియదు కదా. తీసుకోవాలి 6 గ్యారెంటీల వాళ్ళ పేరు మీద మొత్తం ఉలిక్కి చేస్తే అప్పుడు పించి తగులుతుంది. అరే పెద్దవాళ్ళు చేయాలి చెప్పిండు మనం వినకపోతే మనం ఇలా దాన్ని వాడుకొని మనోడు మంచిగా చేస్తాడు. అయితే మన ఈ కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలు ఈ రోజు కాదు, వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు, గత 10 సంవత్సరాల నుంచి అర్థం కాలేదు. ఈ రోజు సీట్లకు వచ్చినాక సన్నాయి నొక్కులు మాట్లాడుతున్నారు తప్పితే ఎన్నడూ కూడా విమర్శ చేయనటువంటి ఈ పెద్ద మనుషులు ఇవాళ ఏదో మేము అధికారంలో ఉన్నాం, ఇక మాకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో తీర్మానం చేసిరు తప్పితే పోయినసారి కూడా తీర్మానాలు చేసిరు, పోయిన శాసనసభలో కూడా తీర్మానాలు జరిగినాయి, మాకు ఇవ్వలేదు. ఎన్ని పెండింగ్లు అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఒక రాష్ట్రానికి ఉండదు కదా, 2 రాష్ట్రాలు కదా. విభజన చట్టం అంటే అందులో 2 ఉంటాయి కదా, ఒకదానికి ఉండదు కదా, రెండైతేనే కదా విభజించినట్టు, అంతే కదా. విభజిస్తావు. ఇది బీజేపీ ప్రభుత్వము ఎంతో అదొక శత్రు రాష్ట్రంగా భావిస్తుంది నా దృష్టిలో. అయితే ఒక్క సైనిక స్కూల్ ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆ రోజు గట్టిగా మాట్లాడే గవర్నమెంట్, గట్టిగా మాట్లాడే నాయకుడు, స్టఫ్ ఉన్న లీడర్ ఉన్న రోజే ఏమి ఇవ్వలేదు. నీ టాలెంట్ ఇచ్చినాక వాళ్ళు ఇవ్వకపోయినా నడుస్తుంది, ఇవ్వకపోయినా నడుస్తుంది. నువ్వు గవర్నమెంట్ వచ్చినాక 3 నెలల్లో నేను మీ సీట్లు కొట్టిరాను. ఒక ఫెడరల్ స్ఫూర్తిగా తీసుకోకుండా వాళ్ళకి ఏ స్ఫూర్తి లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బడ్జెట్లు ఫోకస్ ఏరియాస్ ఏమంటారంటే రైతులు, నిరుద్యోగులు, యూత్ బేసిక్గా ఇవి మా 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 ప్రయారిటీస్ అన్నట్టు ఎక్స్పోజ్ చేసారు.
అయితే నిరుద్యోగుల కోసము ఏది స్కీములు, ఇది టాప్ 500 కంపెనీస్‌లో నెలకు 5,000 చొప్పున ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తాము. 4 కోట్ల మంది పిల్లలకు, తర్వాత వాళ్ళకి స్కిల్లింగ్ చేపిస్తాము. దగ్గర డెవలప్మెంట్ వాళ్ళ కోసం ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినామని అంటారనమాట. అయితే నాకేమనిపిస్తుందంటే వీళ్ళకి అర్థమైంది. మొన్న జరిగిన రిజల్ట్ ఏదైతే వచ్చిందో వీళ్ళు 400 ప్రచారం చేసి అందులో సగమే ఇచ్చారు కదా! వాళ్ళకి అర్థమైంది. మన మీదే తిరగతి వచ్చినది. ఏది నిరుద్యోగులలో, రైతులలో ఉన్నది వ్యతిరేకత. కాబట్టి మనం వాళ్ళని చూసుకోకపోతే బాగుండదని వాళ్ళు సంక్షేమం వైపు మళ్ళినట్టు అనిపించింది నాకు. అందరు బడ్జెట్లో కానీ చేస్తారా లేదో తెలియదు. అంటే మనకి 10 సంవత్సరాల అనుభవం ఏం చెప్తుందంటే వీళ్ళు చెప్పే మాట ఒకటి, పేపర్ మీద బడ్జెట్ ఒకటి, వీళ్ళ యొక్క కార్యాచరణ ఇంకొక రకం. 1.5 లక్షల కోట్లు రైతులకి, వ్యవసాయానికి, 2 లక్షల కోట్లు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం పెట్టని అంటారు. అయితే అందులో కూడా డీప్కి పోతే నువ్వు వెనకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు కొన్ని ఉంటాయి. ఎన్రేగా అని, తర్వాత ఈ న్యూట్రిషన్ ఫుడ్స్ చాలా కేంద్ర ప్రభుత్వం పంచాయతీకి వచ్చే ఉంటాయి. నువ్వు ఆ ఫండ్ చూస్తే ఏ ఫండ్ పెంచలే, యాజ్ తీసుకున్నాయి అవి. అంటే పైననేమో కోటింగ్ వేసారు ఈ నిరుద్యోగులు రైతులని పేరు చెప్పడం, వాళ్ళకి ఇంత బడ్జెట్ అని చెప్పారు. అది ఎంతవరకు ఆశ కల్పించే మాటలను మార్కెటింగ్ చేయడమే ఈ పార్టీకి, ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ప్రథమ లక్ష్యం. కానీ మనం కోరుకునేది ఏంటంటే నిరుద్యోగులకు మీరు అన్నట్టు ఆ 2 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి వాళ్ళు నిజంగా ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే దట్ విల్ బి గ్రేట్. ఏదో రకం కాదు, ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తున్నాం. బడ్జెట్ లో ఉన్నటువంటి అంశమే చెప్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్కు మేము ప్రతి రాష్ట్రంలో డెవలప్మెంట్ చేస్తాం, వాళ్ళని స్కిల్ పెంచుతాము అని చెప్తుంది ప్రభుత్వం. అయితే నేనేమంటా అంటే నువ్వే కదా మొన్నటిదా ఈ 10 సంవత్సరాలు పరిపాలన చేసి నువ్వే కదా. ఈ రోజు కొత్తగా నువ్వు ఎన్నడన్నా నువ్వు ఈ ప్రయత్నం చేస్తే ఈరోజు నువ్వు 2014 వచ్చినాడేమన్నా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నావు, అది మర్చిపోయాను. ఇన్ని రోజులు సోయలేదనైతే ఒప్పుకుని ఈ బడ్జెట్ ఈ 10 సంవత్సరాలు కేటాయించిన ఉద్దేశం అర్థం అదే నాకు తెలుసు. అంతే. అంటే ఇన్ని రోజులు చేస్తాడా చేయడానికి ఇప్పుడు డౌట్. రైతులకు కూడా మన అన్నట్టు కేసీఆర్ ఏది మన మహారాష్ట్రలో రైతులు చాలా బాధపడ్డారు, మన గవర్నమెంట్ రాలేదని ఆయన తీసుకున్న స్లోగన్ ఏంది, ఈసారి గెలిస్తే అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అన్నాడు. అంటే ఈ దేశంలో ఇప్పటికి ప్రధాన రంగాలు వ్యవసాయమే అనేది కాదు. నిన్న పార్లమెంట్ లో అందరు బతికేది, నేను జీడిపి చెప్తలేను, అవునా, కానీ అందరు బతికేది. పార్లమెంట్ సందర్భంగా చెప్పినటువంటి ఆర్బీఐ ఆర్థిక నివేదిక ఏం చెప్తుంది, ఈ దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 60% మంది అగ్రికల్చర్ మీద ఆధారపడ్డారని చెప్తుంది. మీరు ఈ గవర్నమెంట్ చెప్పిన లెక్కనే, ఎవరు చెప్పింది కాదు. ఈ 60% ప్రజలకు నువ్వు ఏం కల్పించినావు, ఈ 10 సంవత్సరాల నుంచి ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తావని నమ్మవలుపుతున్నావు. అంటే నువ్వు ఇవాళ ఈ రోజే 10 ఏళ్ళ తర్వాత ఈ రోజు వాళ్ళకి పెట్టినావు బడ్జెట్ అంటే నీకు పించి అర్థమైంది, నువ్వు ఒప్పుకున్నావు, వాళ్ళని చూడలేదు 10 ఏళ్ళు. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఒక రంగాన్ని వదిలేస్తే ఈ దేశంలో 140 కోట్లలో 60% అంటే ఎంత, దాదాపు 80 కోట్ల మంది ప్రజలు ఆ రంగం మీద ఆధారపడి ఉంటే 10 సంవత్సరాలు నువ్వు మర్చిపోయి నీకు సోయి లేకుండా చేసినటువంటి ఈ రంగాన్ని ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు ఈ 2 లక్షల కోట్లు పెడితే నువ్వేం చేయగలుగుతావు? రైతులకి అన్నాడు కానీ, వ్యవసాయ రంగానికి అన్నాడు కానీ, ఇప్పుడు పిఎం కిసాన్ పథకం ఉంది ఆల్రెడీ. దానికి పోయినసారి ఎంత ఫండ్ అవుతుందో, దగ్గర 80,000 కోట్లే ముందు ఫండ్. అదే ఫండ్ ఉంది ఈసారి, కొంచెం పెంచలేదు. ఎక్కువ మంది రైతులు దాంట్లో తీసుకురావచ్చు కదా, తగ్గించారు. అదే 18 కోట్ల మంది వ్యవసాయదారులను మొదట ఇచ్చినప్పుడు ఉండే రైతులు, దాన్ని ఈ రోజు 9 కోట్లకు తీసుకొచ్చిండు. దాన్ని పెంచవచ్చు కదా, నువ్వు తగ్గించినట్టు 50% తగ్గిపోయింది. ఇది ఇవాళ నువ్వు నిజంగా బడ్జెట్ లో పెట్టింది నిజమే. అయితే ఆ నెంబర్ ఆఫ్ 9 కోట్ల మంది తీసుకొచ్చిందని నిజం కాదని ఎందుకంటున్నా, 20 కోట్లు చేస్తే బాగుండదు. అదే నిజం కాదని ఎందుకంటున్నా అంటే నువ్వు 18 కోట్ల ఉన్న రైతులను 9 కోట్లకు కుదించినావు. అవును. పోనీ ఈ 2.5 లక్షలకు 3.5 లక్షల కోట్లు నువ్వు వ్యవసాయ రంగాన్ని పెట్టినావు కదా, నీ ప్రాధాన్యత రంగంలో ఏం చేద్దామని నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు ఈ రోజు వరకు నీ కాడ. నీ వ్యవసాయ మంత్రి చెప్పాడు, నీ ప్రధానమంత్రి చెప్పాడు, ఎవడు చెప్పాడు. అది అంటే ఈ రంగం పట్ల వాళ్ళకున్న శ్రద్ధ కనబడుతుందా? ఎన్నడూ పట్టించుకున్న పాపన వాళ్ళు. ఈ దేశంలో రోజుకి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఈ ప్రధానమంత్రికి తెలుసా? అంటే
వీళ్ళను నీళ్ళు లేక చనిపోతుర్రు, ఆత్మహత్యలు చేసుకుంటారు అవును. వర్షాభావం వల్ల. యూరియా సబ్సిడీ కూడా యాజ్ ఇట్ ఈస్ గురించి పెంచలేదు. ఏది కూడా సబ్సిడీలో ఎక్కడ నీకు పెంచాలి గవర్నమెంట్. మరి ఈ బడ్జెట్ ఏం చేస్తాం అన్నట్టు మీరు ఏం చేస్తారు? అగ్రిటెక్ అంటే ఏం చేస్తారు? ఈ అగ్రికల్చర్ టెక్నాలజీ అన్నది నాకు అంటే అర్థం కాలేదు. మళ్ళా స్పెసిఫిక్ దీన్ని రెండు మూడు రకాలుగా విభజిస్తారు. దీంట్లో వ్యాపారాన్ని చూపిస్తారు. వ్యాపారం చెప్పిస్తారు. వ్యాపారాన్ని చూపించి ఈ బడ్జెట్ ను కొంత మళ్లించే అవకాశం ఉంటది. ఏది మన కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళకి మీరు రాయితీలు ఇచ్చి చేపిస్తారా? ఏం చేస్తారు నాయన? జరిగేది అదే. జరిగేది అదే. నువ్వు ఈ దేశంలో ఎంతమంది ఎన్ని కోట్ల ఎకరాల భూమి ఉంది, ఎంత నీళ్ళు ఇస్తున్నావు, ఇరిగేషన్ ల్యాండ్ ఉంది, నువ్వు చేయగలిగే, నువ్వు అసలు నిజానికి కూడా చెప్పగలిగితే ఈ దేశం చైనా మనం ముందుకు పోయింది 19-20 ట్రిలియన్ల ఎకానమీ అయిందంటే ఆ దేశం మొదటగా చేసింది అగ్రికల్చర్, ఇండస్ట్రీస్. ఈ రెండు రంగాలను ప్రాధాన్యత రంగాలు తీసుకొని ఒక 10-15 సంవత్సరాలు కష్టపడితే ఆ స్థాయికి వచ్చింది. ఈయన చెప్పే 3 ట్రిలియన్ ఇలా నువ్వు 80 కోట్ల మంది వదిలేసినాక నీ ఏడొచ్చి వస్తుందిరా బాబు. ఇది నువ్వు ఎంత ఆ ట్రిలియన్ ఎకానమీ అనేది చాలా మనం ఒకసారి రాష్ట్ర కేసీఆర్ ఒకసారి చెప్పింది. అంటే 3 ట్రిలియన్ అనేది చిన్న గోల్రా బాబు, చాలా పెద్దది పెట్టుకోవాలి. రేపు బాబు 5 ట్రిలియన్ రేపు బాబు అవుతుంది అంటున్నారు. మరి అది ఆటోమేటిక్గా అవుతుంది. నువ్వు పెట్టాల్సింది ఒక 10 ట్రిలియన్ 20 ట్రిలియన్ పెట్టాల్సింది 8 ట్రిలియన్ ఇంకా ఈ రంగాలకు సదుపాయాలు కల్పించి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తే పెరుగుతుంది. వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగితే నీకు దేశ ఆదాయం పెరుగుతుంది. వాన్నేమో కింద దొక్కేసి ఒక 2-3 పైకి లేపి నా ఎకానమీ పెరిగిందని చెప్పుకున్నటువంటి పద్ధతి ఎంత హేళనగా ఉందంటే. మనం కోరుకునే ఏంటంటే ఈసారి పెట్టిన బడ్జెట్లో రైతుల కన్నా యువకుల కన్నా వాటిని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రము అందరు సంతోషిస్తారు. దాన్ని సద్వినియోగం చేయి. ఆ బడ్జెట్ పెట్టిన దాన్ని అంతా వాడి ప్రాపర్ ప్లానింగ్తో చేస్తే ఈ దేశంలో కొంత మీరు 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినందుకు ఎంత సేవ్ చేసే వాళ్ళు అవుతారు. లేదంటే మాత్రం మళ్ళీ దోకానే. నాకునైతే బలమైన నమ్మకం ఉంది వీళ్ళ మీద. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయం మీద పెట్టే ఆలోచన కానీ నేనేమో ఒక ముందు అడుగు వేసి నేనేమంటే ఈ ప్రధానమంత్రి, ఈ హోమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ ఈ బీజేపీ పార్టీ యొక్క వీళ్ళిద్దరు ద్వయము నడుస్తుంది జోడాబాయి. అయితే వీళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం అగ్రికల్చర్ కాదు, వీళ్ళ రాష్ట్రం అగ్రికల్చర్ కాదు, వీళ్ళ ప్రధాన వృత్తి కూడా వ్యాపారం దందా. అందుకనే ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఉంటే కూడా మనల్ని పాలించేటటువంటి వాడు వ్యవసాయం ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది. చెప్తే కూడా ఎవరైనా ఆర్థికవేత్తలు చెప్తే కూడా ఈయనే పరిస్థితి లేదు, మాకే అన్నీ తెలుసు అంటారు. కాబట్టి ఈ మనకు జరిగినటువంటి నష్టాన్ని మనం అంచనా వేసుకోవడం కోసం ఈ 10 సంవత్సరాలు చూసినాం కాబట్టి ఈ మాట అనాల్సి. మనం ఫైనల్గా చెప్పేందంటే తెలంగాణలో 8 కాంగ్రెస్కి 8 బీజేపీకి ఎంపీ సీట్లు ఇస్తే 8+8 లెక్కలు లేదా 16, తెలంగాణలో 0 అనే కొత్త ఫార్ములా వచ్చింది. కానీ మీరు దేశంలో 240 సీట్లు మీకు ఇస్తే దాన్ని కూడా 0 చేయకూరి అంతే మేము కోరుకుంటున్నాం. అయితే నేను ఇంకొక మాట ఏమంటే ఈ దేశంలో 28 రాష్ట్రాలలో ఈ 2 నేషనల్ పార్టీ ఏడా ప్రభుత్వం ఉన్నా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా గ్రోత్ వచ్చిందని సజావు జరగాలి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. నీ 10 సంవత్సరాల నీ ఉత్తరప్రదేశ్ లో ఉంది, నీ గ్రోత్ రేట్ ఏంది చెప్పు. అంటే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో అక్కడనే గ్రోత్ ఉంది. ఇది మొత్తం దేశంలో మనం 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే, చరిత్ర చూసుకుంటే తెలుస్తుంది. మిత్రులారా, ఇది గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ, జై హింద్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే.